నేను ఫస్ట్ టైమ్ నాటుకోడి కర్రీ చేశాను. టేస్ట్ బావుంది. నాటుకోడి కర్రీలో అయితే ఎక్కువ వాటర్ పోసి కుక్ చేయాలి. లేకపోతే ఉడకదు. 1 కేజీ నాటుకోడితో చేశాను. కొంచెం పసుపు, సాల్ట్‌తో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ముందే. వెల్లిపాయలు, అల్లం, టమాటో, ఆనియన్ ఇవన్నీ కొంచెం మెత్తగా చేసి పెట్టుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లు. నేను స్టీల్ బాండీలోనే చేశాను. ఆయిల్ 4 స్పూన్స్ అలా యాడ్ చేశాను. తర్వాత పేస్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. అంటే పచ్చి వాసన అంతా పోయేంత వరకు. నెక్స్ట్ అయితే ఇంక చికెన్ పీసెస్ యాడ్ చేయాలి. నాటుకోడిలో బోన్స్ ఎక్కువగా ఉంటాయి. నాటుకోడి పులుసు రాగి సంగటిలోకి, సజ్జ రొట్టెల్లోకి, రైస్‌లోకి అలా దేంట్లో అయినా బావుంటది. చికెన్‌లోంచి వాటర్ పైకొచ్చాక అంటే 10 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ యాడ్ చేసింది అత్తయ్య. చికెన్ కొంచెం ఉప్పు, కారంలో ఉడికినాక తర్వాత మనం ఎన్ని కావాలంటే అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ముక్కలు మునిగేంత వరకు బాగా పోసుకొని ఉడికించుకోవాలి చికెన్‌ని. నాకు 1 అవర్ 20 మినిట్స్ అలా పట్టింది చికెన్ బాగా కుక్ అవ్వడానికి. 1 అవర్ తర్వాతయితే నేను 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్ యాడ్ చేశాను. 20 మినిట్స్ తర్వాత ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా కుక్ అయిందనిపించింది నాకు. నేనైతే కొంచెం వాటర్ ఎక్కువ పోసి కర్రీ చేసుకున్నాను. మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.